ఫ్రెండ్స్ ఈ ముక్కల్ని నేను మిక్సీలో కచ్చాపచ్చిగా వేస్తున్నా చూడండి. ఫ్రెండ్స్ ఇవి కచ్చాపచ్చిగా ఇట్లా అనమాట. ఫ్రెండ్స్ కచ్చాపచ్చిగా పట్టేస్తాను మిక్సీ. రెండో ట్రిప్ కూడా వేస్తున్నాను. రెండోసారి కూడా వేస్తాను. పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆయిల్ ఒక స్పూను అంటే ఈ స్పూన్ గిన్నెడు పోసాను అన్నమాట నేను. ఇందుట్లో నేను ఏమి వేయట్లా, ఓన్లీ ఇది మాత్రమే వేస్తున్నాను. వేసి అటు ఇటు తిప్పేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కొంచెం కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. ఏంటంటే ఇది తీసాను నేను, చూడండి ఫ్రెండ్స్. ఒక చెంచా పసుపు వేసి ఇట్లా ఇది కొంచెం తేడాగా వండుతున్నాను అనమాట. అదే తేడా అంటే డిఫరెంట్గా వండుతున్నా ఫ్రెండ్స్ నేను. చూడండి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం కదా. కారం కొంచెం వేస్తున్నా ఫ్రెండ్స్ నేను, ఎక్కువ వేయట్లేదు అనమాట. లేదు అనుకుంటే వేసుకోవచ్చు మనం కొంచెం. ఇందులో కొంచెం షాల్ట్ కూడా వేస్తున్నా, అంటే ఇందులో లాస్ట్లో పాలు పోసుకుంటాం కదా ఫ్రెండ్స్. అది షాల్ట్ కూడా వేసాను కదా ఫ్రెండ్స్. ఇది ఇలా మగ్గాలన్నమాట. అలా కట్టుకుంటూ ఆయిల్ బయటకు వస్తుంది కదా, అప్పుడు పాలు పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో పాలు పోస్తున్నాం. పాలు పోసాను కదా ఫ్రెండ్స్. ఇది ఇలా సిమ్లో ఉడికించేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అయిపోయిందనమాట, కట్టేస్తున్నా. ఏంటంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.